హాయ్ అల్లు అర్జున్ ఆర్మీ ఎలా ఉన్నారు? పని లేనమ్మా ఇంటి మీద రాయిశ్రీ బీ పట్టు పెట్టిందంట. అలా ఉంది మన బుస్సు నాగబాబు తీరు. ఇన్నాళ్ళు పుట్టలో దక్కున్నాడేమో నాగుల చవితి కదా అని ఇప్పుడు బయటకు వచ్చి మళ్ళీ బుస్సలు కొట్టడం మొదలు పెట్టాడు. పాలిటిక్స్ లోని అందరి చేతన తూ అనిపించుకుంటున్నాడు. ఇటు చూస్తే సినిమాల్లో అవకాశాలు లేవు, జబర్దస్త్ జడ్జిగా పీకేశారు. ఇంకా ఇంట్లో వాళ్ళందరూ సక్సెస్ఫుల్ పర్సన్స్, ఎవరి పనులు బిజీగా ఉన్నారు. ఖాళీగా ఉండి ఇతనికి ఏం చేయాలో తెలియక కోడిగుడ్ల మీద ఈకలు పీకేటట్లు పనికిమాలిన కౌంటర్స్ అందరిపైన వేస్తూ తనపైన బురద జల్లుకుంటాడు. అయ్యా చిరంజీవి గారు, ఇకనైనా అతని బాధను అర్థం చేసుకొని ఇంట్లో వంట పనులు అలాగే గిన్నెలు దోమని పనులు ఏమైనా ఉంటే అతనికి చెప్పండి, కాస్త క్లీన్ చేసి పెడతాడు. అంతేకాని ఊరి మీద మురిగే కుక్కలా వీధిలో వదిలేయడం కరెక్ట్ కాదనేది ట్రేడ్ పండితుల వాదన. మట్కా ఆడియో లాంచ్ లో కొడుకు మురిగాడు, లాస్ట్ కి ఇండస్ట్రీలో ఎన్నడూ చూడని అటర్ ఫ్లాప్ ను మూటగట్టుకున్నాడు. ఈ తండ్రి కొడుకుల మాటలు అలాగే పెట్టే ట్వీట్స్ చేసే విమర్శలు ఎలా ఉంటాయంటే పేరు చెప్పలేని పిరికి వాళ్ళు, అలా అని మూసుకొని ఉండని మూర్ఖులు. అసలు నిజంగా చెప్పాలంటే ఇలాంటి గొడవలన్నీ క్రియేట్ చేస్తుంది నాగబాబు వాళ్ళే వాళ్ళ ఫ్యామిలీలో పడటం లేదనేది ట్రేడ్ పండితుల వాదన. ఇంకా పుష్ప 2 రిలీజ్ సమయం దగ్గర పడుతున్న టైంలో ఈ విధంగా ట్వీట్ చేశాడు భయ్య. నువ్వు తప్పుడు దారిలో వెళ్తున్నావని నువ్వే గుర్తిస్తే వెంటనే నీ దారిని మార్చుకో. నువ్వు ఆలస్యం చేసే కొద్దీ ఎక్కడి వాడువో అక్కడే చేరుకోవడానికి కష్టమవుతుందని ట్వీట్ చేశాడు భయ్య. అయ్యా బుస్సుబాబు గారు, అదే నాగబాబు గారు, మేము అల్లు అర్జున్ ఫ్యాన్స్ గా సూటిగా ఒక ప్రశ్న ఇస్తున్నాం. అసలు అల్లు అర్జున్ గారు చేసిన తప్పేంటి? కుటుంబం నుంచి ఎవ్వరితోనూ ఎటువంటి విమర్శలు ఎటువంటి మాటలు రావు. కేవలం మీ తండ్రి కొడుకులు మాత్రమే ఇలాంటి పనికిమాలిన విషయాలపై స్పందిస్తూ ఉంటారు. అల్లు అర్జున్ గారు చేసింది తప్పుగా భావిస్తే అసలు చిరంజీవి గారు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు మీరు జనసేన పార్టీలో చేరలేదా అని మేము సూటిగా క్వశ్చన్ చేస్తున్నాం. కందకలేని దురద కత్తిపేట కిందకనేది మా వాదన. ఏపీ ప్రభుత్వం ఎప్పుడూ అల్లు అర్జున్ విమర్శిస్తూ ట్వీట్లు పెట్టలేదు, అలా అని అతనికి వ్యతిరేకంగా చేయలేదు. పుష్ప 2 రిలీజ్ సందర్భంగా ప్రతి బెనిఫిట్స్ కి పర్మిషన్ ఇచ్చింది, అలాగే టికెట్ల రేట్లు కూడా పెంచుకునే అవకాశం కల్పించింది. వాళ్ళు బాగానే ఉన్నారు, మధ్యలో నీకెందుకు అయ్యా అనేది మా ప్రశ్న. ఇక నుంచైనా నీ దుర్బుద్ధిని మానుకొని అల్లు అర్జున్ ని గౌరవించడం నేర్చుకో. గౌరవించాల్సిన పని లేదు, కానీ విమర్శలు చేయడం మానేయ్. అందరితోని మంచిగా ఉండడం నేర్చుకో అనేది మా వినపం. నాగబాబు ట్వీట్ విషయంలో మీకేమనిపించిందో యాజ్ ఏ అల్లు అర్జున్ ఫ్యాన్స్ గా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే అల్లు అర్జున్ ఫ్యాన్స్ మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓన్లీ ఫర్ అల్లు అర్జున్ ఫ్యాన్స్.